ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. నోట్లో ఫ్రీక్వెంట్గా తరచుగా పుండ్లు వ్రణాలు తయారవుతూ ఉండటం, ఆఫ్థస్ అల్సర్స్ లేదా క్యాంకర్ సోర్స్ అంటారు వీటిని. ఈ సమస్య గురించి తెలుసుకుందాం. ఈ ఆఫ్థస్ అల్సర్స్ అనేవి నోట్లో ఫ్రీక్వెంట్గా తయారయ్యేటటువంటి పుండ్లు లేదా వ్రణాలు. దీంతో నొప్పి ఉంటుంది. అలాగే వీటిని మీరు అద్దంలో కనుక చూసుకుంటే ఎర్రటి అంచు ఉంటుంది. వీటికి మధ్య భాగంలోనేమో తెలుపు కానీ లేదా పసుపు రంగు కానీ కలిగి ఉంటుంది. సాధారణంగా ఈ ఆఫ్థస్ అల్సర్స్తో లైఫ్ రిస్క్ ఉండదు, ప్రాణ ప్రమాదం అనేది ఉండదు. అందుకే దీన్ని బినైన్ వర్గంలో చేర్చారు. హెర్పిస్ మూలంగా కూడా నోటిపుండ్లు తయారవుతూ ఉంటాయి. ఆ హెర్పిస్ మూలంగా వచ్చేటటువంటి పుండ్లు కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ని పోలి ఉంటాయి. కాబట్టి ఆఫ్థస్ అల్సర్స్ని హెర్పిస్ అల్సర్స్ ఏమో అని బాధితులు బాగా పోల్చుకొని కంగారు పడిపోతూ ఉంటారు. అయితే హెర్పిస్ మాదిరిగా ఇవి ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి సంక్రమించవు. ఇది ముఖ్యంగా గుర్తుంచుకోవాలి. ఇలాగ నోట్లో ఏర్పడేటువంటి అన్ని రకాల వ్రణాల లోపలికి ఈ ఆఫ్థస్ అల్సర్స్ అనేవి చాలా సాధారణమైనవి, చాలా కామన్గా కనిపిస్తాయి. అలాగే స్త్రీ పురుష భేదాన్ని కనుక మనం గమనిస్తే మగవాళ్ళలో కంటే ఆడవాళ్ళల్లో, మహిళల్లో ఎక్కువగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. ఎందుకు అంటే హార్మోన్ల తేడాలు కావచ్చు, అతిగా కంగారు పడే తత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ మేల్స్తో కంపేర్ చేస్తే ఫిమేల్స్ని ఎక్కువగా ఈ సమస్యలు బాధిస్తూ ఉంటాయి. వయసుని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇవి ఏ వయసులోనైనా రావచ్చు. అయితే 10 నుంచి 40 సంవత్సరాల వయసులో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. 10 నుంచి 40 సంవత్సరాలు అంటే ఏంటి మీరు గమనించారా? ఎక్కువగా టెన్షన్స్ని తీసుకునే వయసు అది. కాబట్టి ఆఫ్థస్ అల్సర్స్కి ఒత్తిళ్ళకి సంబంధం ఉంది అని మనం గ్రహించవచ్చు. ఇక ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఆయుర్వేద దృక్పథం, అంటే ఈ ఆఫ్థస్ అల్సర్స్కి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది అనేది తెలుసుకుందాం. నోట్లో ఏర్పడేటటువంటి ఈ వ్రణాలని ఆయుర్వేదంలో ముఖ పాకం అంటారు. పాకం అంటే ఏంటంటే అక్కడ పుండులా తయారవటం, ఒక ర్యాష్లా తయారవటం. శరీరంలో పిత్తదోషం అనేది ఒకవేళ పెరిగిందనుకోండి, అంటే వాత పిత్త కఫాలు అనేవి బయోరెగ్యులేటింగ్ ప్రిన్సిపల్స్ అవి సమస్థితిలో ఉండాలి. అలా కాకుండా ఈ పిత్తం అనేది అంటే హీట్ అనేది బాగా పెరిగిందనుకోండి, అప్పుడు ఈ ఆఫ్థస్ అల్సర్స్ అనేవి వస్తాయి. ఈ దోషం పెరగటానికి అనేక కారణాలు ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి, డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్. వీటిని తెలుసుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడు మిమ్మల్ని ఇలాగ నెలల తరబడి ఏర్పడేటటువంటి ఈ ఆఫ్థస్ అల్సర్ సమస్య పూర్తిగా వదిలిపోతుంది. దీని నుంచి మీరు బయటపడవచ్చు. సరే, మరి అసలు ఈ ఆఫ్థస్ అల్సర్స్ని ఎలా గుర్తించాలి, దీనికి సంబంధించిన లక్షణాలు ఎలా ఉంటాయి, వీటిని తెలుసుకుందాం. సాధారణంగా ఈ నోటి లోపల బుగ్గల వెనక, అలాగే ఈ పెదవులు ఉంటాయి చూసారా, ఈ పెదవుల వెనక, అలాగే నాలుక పైన మెత్తటి అంగిటి ప్రదేశం ఉంటుంది అక్కడ, అలాగే దంత మూలాలు అంటే చిగుళ్ళు, వీటి మీద ఎక్కువగా ఈ పుండు తయారవుతూ ఉంటాయి. కాబట్టి ఈ పుళ్ళు తయారయ్యేటువంటి భాగాలు ఇవి. నోటి లోపల అంటే బొగ్గల వెనక, పెదవుల వెనక, ఇలా పెదవులని తిరగదిప్పి చూస్తే మీకు కనిపిస్తాయి ఇవి. అలాగే మెత్తటి సాఫ్ట్ ప్యాలెట్ ఉంటుంది అంగిటి అక్కడ, అలాగే నాలుక మీద, ఇంకా చిగుళ్ళ మీద ఇవి ఎక్కువ తయారవుతూ ఉంటాయి. ముందు అసలు ఎలా తయారవుతాయంటే, ముందు నోట్లో ఏదో మంటగా అనిపిస్తుంది లేదా తిమ్మిరిగా అనిపిస్తుంది. ఇది పూర్వరూపం. ఈ పూర్వరూప లక్షణాన్ని అనుసరిస్తూ ఎర్రటి పొక్కు తయారవుతుంది లేదా మచ్చ తయారవుతుంది. కొద్దిసేపటికే ఇది పుండులాగా మారిపోతుంది, వ్రణం కింద తయారవుతుంది. వారం, మ్యాక్సిమం 10 రోజులు పాటు ఈ నొప్పి ఉంటుంది. 2-3 వారాలలో వ్రణం పూర్తిగా మారిపోతుంది. అయితే 1 సెంటీమీటర్ వ్యాసార్థం కంటే ఎక్కువగా ఉందనుకోండి వ్రణం, అప్పుడు మానటానికి నెల వరకు కూడా టైం తీసుకుంటుంది. చిన్న వ్యాసార్థం ఉండేటువంటి వ్రణాలు మానిపోయిన తర్వాత ఘాటు పడవు. అయితే ఒకవేళ పెద్ద పుండు అనుకోండి, పెద్ద వ్రణం అనుకోండి, అది మానిపోయిన తర్వాత ఘాటు పడుతుంది. అంటే నార్లాంటి గట్టి కణజాలం ఒక స్కార్ లాగా మారుతుంది. సాధారణంగా 4-5 వ్రణాలు గుంపుగా తయారవుతూ ఉంటాయి. 1 లేదా 2 కూడా తయారవచ్చు. తీవ్రమైన కేసులలో అనుబంధ లక్షణాలు ఉంటాయి. అంటే ఈ పుళ్ళతో పాటు జ్వరం ఉంటుంది, ఒళ్ళు నొప్పులు ఉంటాయి, బడలిగ్గా అనిపిస్తుంది, గజ్జలలో గ్రంథులు తయారవుతూ ఉంటాయి. ఇలాంటి అస్పష్టమైనటువంటి లక్షణాలు కలగలిపి కనిపిస్తూ ఉంటాయి ఈ ఆఫ్థస్ అల్సర్స్ ఉన్నప్పుడు. వ్రణాలు పూర్తిగా తగ్గిన తర్వాత ఇక తగ్గిపోయిందిలే అనుకోవడానికి లేదు, మళ్ళీ తిరగబెడతాయి. అదే వీటితో సమస్య. రికరెంట్గా ఈ ఓరల్ అల్సర్స్ తయారవుతూ ఉంటాయి.
సరే, మరి అసలు ఎందుకు తయారవుతాయి ఇవి? దీనికి కారణాలు ఏమిటి? ఇది తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆయుర్వేదం చెప్పేది ఇదే. సంక్షేపత క్రియాయోగో నిదానస్య చ వర్జనం ఉంటుంది. అంటే కారణాలు కనుక్కొని వాటిని సరిదిద్దుకోవాలి. అయితే ఈ కారణాలు ఎలా తెలుస్తాయి అంటే, దీనికి దారితీసేటటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా మనం ఆలోచించాలి. వంశపారపర్యత అనేది ఒక ముఖ్యమైనటువంటి కారణం. వంశపారపర్యత ఈ వ్రణాలకి ఒక ప్రధానమైనటువంటి హేతు. అంటే మీ ఫ్యామిలీలో ఎవరికన్నా ఈ ఆఫ్థస్ అల్సర్స్ ఉంటే మీకు అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం ఉంది, మీ తల్లిదండ్రులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ. అలాగే వ్యాధి నిరోధక శక్తి తగ్గిన వాళ్ళలో కూడా ఎక్కువగా తయారవుతూ ఉంటాయి ఈ ఆఫ్థస్ అల్సర్స్ అనేవి. ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాల్లో తయారవుతాయి. నిద్ర లేకపోయినా, బిగిన డే అండ్ నైట్ షిఫ్ట్లలో వర్క్ చేస్తున్నా ఇమ్యూనిటీ తగ్గుతుంది కాబట్టి ఈ పుండు తయారవుతూ ఉంటాయి. అలాగే నోటి లోపల ఒత్తిడి పెరిగే అన్ని సందర్భాల్లో కూడా ఇవి తయారవుతాయి. కొంతమంది ఈ డెంటల్ ప్రొసీజర్స్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా దంత సంబంధమైన చికిత్సలు తీసుకున్న వాళ్ళలో ఈ ఆఫ్థస్ అల్సర్స్ అందుకే తయారవుతాయి. ఎందుకంటే అక్కడ రాపిడి ఉంటుంది. అలాగే మరికొంతమంది ఉంటారు, ఇక పొద్దున్నే బ్రషింగ్ మొదలు పెడతారు, ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు, టీవీ చూస్తూ ఉంటారు, ఆ బ్రషింగ్ చేస్తూనే ఉంటారు. ఇలాగా అతిగా దంతాల్ని గరుగ్గా ఉండే టూత్ బ్రష్లతో ఎక్కువ సమయం పాటు శుభ్రపరుచుకునే వాళ్ళలో కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే అమ్ల పదార్థాలు, అంటే పుల్లగా ఉండేటువంటి పదార్థాలు, వీటిని ఆహారంలో ఎక్కువగా వాడే వాళ్ళలో కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ తయారవుతాయి. అంటే టమాటా, పైనాపిల్ ఇలాంటివి వాడినప్పుడు ఇవి తిరగబెడుతూ ఉంటాయి. ఇక కొంతమందికి నాలుక దంతాల మధ్య పడి నలుగుతుంది, తరచుగా అలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో కూడా ఈ క్యాంకర్ సోర్స్ లేదా ఈ ఆఫ్థస్ అల్సర్స్ తయారవుతూ ఉంటాయి. అలాగే చెప్పుకున్నాం కదా, మానసిక ఒత్తిడి ఇదొక ముఖ్యమైన కారణం. దీనివల్ల తయారవుతూ ఉంటాయి ఆఫ్థస్ అల్సర్స్. అలాగే ఆహారంలో ఫోలిక్ యాసిడ్ అని ఇది లోపించింది అనుకోండి, అలాంటి సందర్భాల్లో కూడా తయారవుతాయి. అలాగే విటమిన్ B12 లోపించిన సందర్భాలలో కూడా ఇవి తయారవుతూ ఉంటాయి. అందుకనే వెజిటేరియన్స్లో ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఇక మహిళల్లో అయితే బహిష్ట సమయాలలో కూడా ఇవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. అంతేకాదు హార్మోన్ల వ్యవస్థలో తేడాలు చోటు చేసుకుంటూ ఉంటాయి కొంతమందికి, అలాంటి వాళ్ళలో తయారవుతూ ఉంటాయి. అలాగే ఆహార సంబంధమైన ఎలర్జీలు కొంతమందికి ఉంటూ ఉంటాయి, వాళ్ళల్లో కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా అనేక రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇవి ఒక ప్రధాన లక్షణం కింద కనిపిస్తూ ఉంటాయి. అలాగే మరొక విషయం, హెలికోబ్యాక్టర్ పైలోరీ అని ఒక ఆమాశయపు అల్సర్స్ని కలిగించే బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా, హెలికోబ్యాక్టర్ పైలోరీ వల్ల కూడా ఈ ఆఫ్థస్ తయారవచ్చు, ఈ ఆఫ్థస్ అల్సర్స్. ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఉంది, క్రాన్స్ డిసీజ్ అని ఒకటి ఉంటుంది. దీన్ని ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటారు. అల్సరేటివ్ కోలైటిస్, క్రాన్స్ డిసీజ్ కలగలిపి కనిపిస్తూ ఉంటాయి. వీటిలో క్రాన్స్ ఇంకా ప్రమాదకరమైంది. ఈ క్రాన్స్ వ్యాధి ఈ పేగుల్లో వ్రణాలు తయారవుతూ ఉంటాయి. దీంట్లో ముఖ్యంగా చిన్న పేగు, పెద్ద పేగులలో వ్రణాలు తయారవుతుంటాయి. అచ్చంగా పెద్ద పేగులో తయారైతే అల్సరేటివ్ కోలైటిస్ అంటారు. ఆయుర్వేదంలో గ్రహణి అని పేరు దీనికి. ఇలాగే ఈ క్రాన్స్ వ్యాధి తయారైన సందర్భాల్లో కూడా ఈ అనుబంధ లక్షణం కింద ఈ క్యాంకర్ సోర్స్ తయారవుతూ ఉంటాయి. ఇంకా అసలైన విషయం మరొకటి ఉంది, కొన్ని సందర్భాల్లో మనం చెప్పుకున్న ఏ కారణం ఉండకుండా కూడా ఆఫ్థస్ అల్సర్స్ కనిపిస్తూ ఉంటాయి. నిజానికి ఈ రకమైన ఏ కారణం లేకుండా కనిపించే ఆఫ్థస్ అల్సర్సే ఎక్కువ ఉంటూ ఉంటాయి. ఇక ఈ సందర్భంగా అసలు ఈ ఆఫ్థస్ అల్సర్స్ని పోలిన ఇతర వ్యాధులు ఉంటాయి, వాటిని తెలుసుకోవడం చాలా ముఖ్యం. అనేక రకాల ఇతర వ్యాధులు, ఇతర సమస్యలు, వ్యాధులు ఇవన్నీ కూడా ఈ ఆఫ్థస్ అల్సర్స్ని పోలి ఉంటాయి. ఉదాహరణకు ఎరిథిమా మల్టీఫార్మి అని ఒక వ్యాధి ఉంటుంది. దీంట్లో ఈ వ్యాధిలో కూడా ఆఫ్థస్ అల్సర్స్ని పోలిన వ్రణాలే తయారవుతాయి. అలాగే మందుల తాలూకు రియాక్షన్లు కొంతమందికి వస్తుంటాయి, అవి అచ్చం ఆఫ్థస్ అల్సర్స్ లాగే కనిపిస్తాయి. ఇక హెర్పిస్ సింప్లెక్స్ HSV1 ఇన్ఫెక్షన్ అంటాం, దాంట్లో వచ్చేటటువంటి పుండ్లు కూడా అచ్చం ఆఫ్థస్ అల్సర్స్ లాగే అనిపిస్తాయి. అలాగే పెంఫిగస్ అని, అలాగే లైకెన్ ప్లానస్ అని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ఇవి. వీటిలో కూడా ఈ నోట్లో పుండ్లు తయారవుతుంటాయి, అవి చూడటానికి ఆఫ్థస్ అల్సర్స్ లాగా కనిపిస్తాయి. నోటి లోపల ఇలా వ్రణాలు తయారైనప్పుడు వీటన్నిటినీ ఆలోచించాలి. కొన్నిసార్లు నోటి లోపల తయారయ్యే ఈ స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది ముందుగా ఈ వ్రణం రూపంలోనే మనకి కనిపిస్తుంది. కాకపోతే ఆఫ్థస్ అల్సర్స్ మాదిరిగా అది వెంటనే మాందు, ఇది ముఖ్యమైన లక్షణం. ఇంకా మరొకటి ఉంది, ఎయిడ్స్ వ్యాధిలో ఈ మధ్యకాలంలో వెంట్రుకలతో కూడిన తెల్లటి పొడమాదిరి వ్రణాలు తయారవుతున్నాయి. వీటిని లూకోప్లేకియా అంటారు. అనుమానించదగినటువంటి కేసుల్లో వీటిని గురించి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. బయాప్సీ పరీక్ష ద్వారా వీటిని నిర్ధారించే అవకాశం ఉంటుంది. సరే, మరి మీకు ఈ ఆఫ్థస్ అల్సర్స్ ఇబ్బంది పెడుతున్నాయి, బాగా మీ వర్క్ని డిస్టర్బ్ చేస్తున్నాయి, అప్పుడు ఏం చేయాలి? కొన్ని సూచనలు ఉన్నాయి, కొన్ని సలహాలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాల్సిందండి, ఈ ఫుడ్ తీసుకునేటువంటి విధానం. ఆహారాన్ని నెమ్మదిగా తినండి, నమిలి తినండి, ఏం హడావిడి లేదు. 5 నిమిషాల్లో మీరు ఆదా చేసేదే ఉండదు. కాబట్టి ఆహారాన్ని నెమ్మదిగా నిదానంగా నమిలి తినండి. అలాగే నాలుక అప్పుడప్పుడు ఇరుక్కుపోయి అల్సర్స్ తయారవుతూ ఉంటాయి అనుకున్నాం కదా. కాబట్టి నాలుక దంతాల మధ్య ఇరుక్కోకుండా ఉండాలి అంటే గబగబా తినకూడదు, నెమ్మదిగా తినాలి. అలాగే దంతధావనం కూడా ముఖ్యం. కొంతమంది ఈ పుల్లలు అవి వాడుతూ ఉంటారు, అలాగే హార్డ్ బ్రష్లు వాడుతూ ఉంటారు. వీటిని వాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఈ పుల్లలు వాడాలనుకుంటే మొహం పుల్లలు బాగా మెత్తగా చేయాలి, మెత్తగా నవిలి అప్పుడు ఈ దంతాలకి హాని కలిగించని రీతిలో వీటిని వాడాలి. అలాగే మరి ఎక్కువసేపు దంతధావనం చేయడం కూడా మంచిది కాదు. అలాగే ఆహారంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వేడిగా ఉండేటువంటి ఆహార పదార్థాన్ని సెగలు పొగలు గక్కే పానీయాన్ని తీసుకోకండి. కొద్దిగా బేరబుల్ హాట్గా ఉండాలి. అలాగే సిగరెట్లు, చుట్ట, బీడి ఇలాంటి వాటిని తాకండి. ఎందుకంటే వీటి తాలూకు పొగ ఈ నోటిని తడారేటట్టు చేస్తుంది. అప్పుడు ఈ మంట అనేది ఎక్కువ అవుతుంది, పుళ్ళు ఎక్కువ పడతాయి. ఇక ఈ ఆఫ్టర్ సల్సర్స్కి ఆహారపరంగా ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఆహార చికిత్సలు ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆహారంలో రోజువారీగా మజ్జిగను వాడండి లేదా పెరుగును వాడండి. వీటిలలో ఈ మజ్జిగ పెరుగులలో కషాయ రసం ఉంటుంది. ఈ కషాయ రస ప్రధాన గుణంతో ఏం జరుగుతుంది, నోటి లోపల వ్రణాలు తయారు కాకుండా ఉంటాయి. ప్రివెంటివ్గా, క్యూరేటివ్గా ఇది పనిచేస్తుంది. అలాగే విటమిన్ సి ఎక్కువ ఉండేటటువంటి ఆహారాలు తినండి. ఉసిరిని ఆహారంలో మీరు ఎక్కువ తీసుకోండి, ఔషధంగా తీసుకుంటే మంచిది. ఆమ్లకి రసాయనం అని ఇలాంటివి దొరుకుతాయి, వీటిని వైద్య సలహాతో వాడుకోవచ్చు. అలాగే ఆహారంలో లోహం ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు తీసుకోండి. అంటే చిక్కుళ్ళు, బఠానీలు ఇలాంటి వాటిలో ఈ ఫోలేట్ అనేది ఎక్కువ ఉంటుంది. గింజధాన్యం, ఆకుకూరలో లోహం ఎక్కువ ఉంటుంది, వీటిని ఎక్కువ తీసుకోండి. ఐరన్ ఎక్కువ ఉంటుంది వీటిలో, ఇది ఆఫ్టర్ సల్సర్స్లో మంచిది. అలాగే మాంసాహారం, సముద్ర జలచరాలు, మాంసం, ఒకవేళ మీరు మాంసాహారాలు అయితే వీటిని తీసుకోండి. ఎందుకంటే వీటిలో బి కాంప్లెక్స్ విటమిన్లు ఇవి ఎక్కువ ఉంటాయి, వీటిని సమృద్ధిగా తీసుకోండి. మీరు నాన్ వెజిటేరియన్స్ అయితే ఆహారంలో మసాలా దినుసులు తగ్గించండి, ఉప్పును తగ్గించండి, కారాన్ని తగ్గించండి. ఎందుకంటే ఈ మసాలాలు, ఉప్పు, కారం వీటితో ఈ నొప్పి అనేది ఎక్కువ అవుతుంది. అలాగే కొంతమంది క్రిస్పీగా ఉండే వాటిని తింటూ ఉంటారు, బంగాళదుంపల చిప్స్, కారపూస ఇలాంటివి. వీటి ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి, అల్సర్స్ని రేగేలా చేస్తాయి. కాబట్టి వక్కపొడి, చిప్స్, కార ఇలాంటి పదార్థాలని, ఈ నోటి లోపల శ్లేష్మ పొరల్ని హాని కలిగించేటువంటి పదార్థాలను వీటిని నమలకండి. సరే, మరి ఈ ఆఫ్టర్ సల్సర్స్ మీకున్నాయి, ఇబ్బంది పెడుతున్నాయి, అప్పుడు ఏం చేయాలి? కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. వ్రణం అనేది వాపుతో కూడి బాగా మీకు నొప్పిని కలిగిస్తుంది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారంటే ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీయండి. ఈ ఐస్ గడ్డలు కానీ లేకపోతే నీళ్ళలో ముంచినటువంటి టీ బ్యాగ్ని కానీ నేరుగా ఈ అల్సర్ మీద ప్రయోగించండి. ఈ మంచుగడ్డ వల్ల రక్తనాళాలు షింక్ అవుతాయి, ముడుచుకుపోతాయి. దీంతో ఈ నొప్పి నుంచి స్పాట్లో మీకు రిలీఫ్ వస్తుంది. అలాగే టీ బ్యాగ్ని ఒకవేళ ప్రయోగించారనుకోండి, ఆ టీ బ్యాగ్లో టానిన్స్ ఉంటాయి, అంటే డిప్ టీ ఉంటుంది కదా, మనం టీ తాగిన తర్వాత దాన్ని పారేస్తాం. అలా కాకుండా దాన్ని ఆ నీళ్ళలో కొద్దిసేపు ఉంచి ఆ టీ బ్యాగ్ని తీసుకొని నేరుగా ఈ అల్సర్ మీద ప్రయోగించాలి. దాంతో టానిన్స్ తోటి నొప్పి తగ్గుతుంది. ఇక ఈ నోట్లో తయారైనటువంటి వ్రణాలకి త్రిఫలా చూర్ణం అనేది చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. త్రిఫలా చూర్ణం ప్రతిరోజు కూడా రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు మోతాదుగా తీసుకొని వేడి నీళ్ళలో కలిపి ఆ నీళ్ళు తాగాలి. దీంతో ఈ ఆఫ్టర్ సల్సర్స్ నియంత్రణలోకి వస్తాయి. త్రిఫలా చూర్ణాన్ని లోపలికి తీసుకునే ముందు దీని కషాయాన్ని నోటితో బాగా పుక్కిలించి ఉమ్మేస్తే అప్పుడు ఈ రిజల్ట్స్ ఇంకా ఎఫెక్టివ్గా ఉంటాయి. త్రిఫలా చూర్ణం కొంచెం వగరుగా ఉంటుంది. దీని రుచి ఒకవేళ మీకు నచ్చలేదనుకోండి, అప్పుడు ఈ త్రిఫలా చూర్ణాన్ని పాలకి కలిపి ఆ పాలు తాగొచ్చు. లేదా నీళ్ళ కలిపి డికాక్షన్ తయారు చేసి ఒక చెంచాడు తేనె కూడా కలిపి ఆ డికాక్షన్ తాగొచ్చు. ఎందుకంటే తేనెకి మళ్ళీ ఈ వ్రణాలను మాన్పేటటువంటి గొప్ప శక్తి ఉంది, సిద్ధంగానే దానికి ఆ రోపణ శక్తి ఉంది, హీలింగ్ నేచర్ ఉంటుంది తేనెకి. త్రిఫలా కషాయానికి తేనె కలపడం వల్ల ఎక్సెంట్యుయేట్ అవుతుంది ఆ రిజల్ట్ అనేది. ఇక ఒకవేళ ఈ సమస్య మిమ్మల్ని బాగా బాధిస్తుందనుకోండి, అప్పుడు ప్రభావవంతమైన, శక్తివంతమైన, సౌమ్యమైనటువంటి, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి. వీటిని మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి వాసి ఉంటుంది. కదిరాది బట్టి, కైసర గుగ్గులు, ఇరిమేద తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అలాగే అవసరమైన సందర్భాల్లో పంచకర్మలు చేయాలి, ముఖ్యంగా విరేచన కర్మ. దీంతో ఈ పిత్తం కూకటి వేళతో సహా బయటకు వెళ్ళిపోతుంది.
అప్పుడు రికరెంట్గా వచ్చేటటువంటి ఈ ఆఫ్థస్ అల్సర్స్ని మీరు పూర్తిగా తగ్గించుకోవచ్చు. దీనిపైన విజయం మీదే అవుతుంది. చూసారా, ఇలాగా ఈ ఆఫ్థస్ అల్సర్స్ని ముందు కారణాలు కనుక్కొని వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత గృహ చికిత్సలు, ఆ తర్వాత అవసరమైతే వైద్య సలహాతో ఈ ఔషధాలను వాడుకుంటే పూర్తిగా దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. నాకు వీలున్నప్పుడల్లా ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కొత్త వీడియో అప్లోడ్ అయినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది కాబట్టి దాన్ని మీరు చూడొచ్చు. అలాగే ఈ సమాచారం చాలా విలువైంది, అవసరమైంది కాబట్టి దీన్ని వీలైనంత ఎక్కువ మంది చూసేటట్లుగా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేస్తే ఈ వీడియో అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు మరొక అంశంతో పూర్తిగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు. వర్ధిల్లుతూ జీవించండి. శుభం.